చిన్న వీడియో తీసుకున్నాను మీకు దండ అవును సమర్పించడం అది వీడియో పెట్టా తీసుకున్నాను. నేను దాన్ని యూట్యూబ్లో పెట్టాను. పెడితే అయితే సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు చూడలే. సినీ ఇండస్ట్రీ వాళ్ళు మీ వాళ్ళు ఎవరు చూడలేదు, కానీ ఈ సాధారణ వ్యక్తులు చూసినారు, చాలా మంది చూసినారు. ఎంత 25 బాగా 25,000 మంది ఏమో లక్షల మంది చూసినారు. 25 లక్షల మంది నేను కూడా యూట్యూబ్ కోసం పెట్టానమ్మా. 20 లక్షల మంది అంటే మీ నెంబర్ లేక అమ్మ మళ్ళీ 20 మీద కంప్లైంట్ ఉందమ్మా. ఈయన మీద 20 కంప్లైంట్ ఉంది. నెంబర్ అడిగినా అప్పుడు అడిగారా కొన్ని ఇబ్బందులు పడ్డాము, అందువల్ల అనుభవం ఎవరిది ఏమని చెప్పలేదు. అందుకని కదా ఇప్పుడు ఎవరో కథను అనిల్ అంట చూసావా, చాలా చండాలంగా డ్యాన్స్ మాస్టర్ అంట ఎవరు కొడుకో, అది ఎంత ఘోరంగా పెడుతున్నారో చెప్పలేదు. ఇంకా నంబర్ ఇస్తున్నారు అట్లనుకొని ఉంటారు. తన వరకు తను చెప్పుదే లేకపోతే ఎందుకు తీసుకొస్తాడు నేను అప్పుడు మీరు అంటే అప్పుడు ఏమన్నారంటే మీరు అంటే శారీ కట్టుకొని ఉన్నప్పుడు వీడియో పెడితే బాగుంటుందేమో, మీరేమన్నా కోపడతారేమో అట్లే వీడియో పెడితే శారీ మన శారీతో కాకుండా మామూలు డ్రెస్తో పెడితే ఏమన్నా కోపడతారేమో అనుకున్నా. శారీతో కాకుండా డ్రెస్సుతో వీడియో తీసుకున్నాం అప్పుడు మేము. అది పెడితే మీరేమన్నా అంటారేమో, మీకేమైనా ఇబ్బంది ఏమో అని అనుకున్నా. నేను గౌన్లో అదేం నన్ను అలవాటే ఉంటుంది. చీర కడితే ఈ మధ్య నడిచేటప్పుడు కొంచెం తలపడుకున్న అవసరం కూడా లేదు. ఇంకా దానికంటే ఎక్కువ మూసుకోవాలి. జాకెట్ అయినా ఇక్కడెక్కడ ఓపెన్లో ఉంటుంది. ఇదేం పెట్టు కానీ బయటికి సోషల్ మీడియాలోకి వచ్చేసరికి మీరేమన్నా భయపడినా. కానీ ఏం చేస్తాం, కానీ మనం తీసుకుంది ఒకటే వీడియో అని అనుకున్నా. అయితే దాని తర్వాత దానికి వ్యూస్ బాగా వచ్చినాయి. దాని తర్వాత చాలా మంది కూడా ఆ వీడియో పెట్టిన తర్వాత వ్యూస్ బాగా వచ్చినాయి కదా, నీకు రీచ్ పెరిగింది, సబ్స్క్రైబర్లు బాగా పెరిగినారు, మళ్ళీ తీసుకోవచ్చు కదా అన్నారు. మళ్ళీ వద్దాం అనుకున్నా, మళ్ళీ కుదరగా రాలా. దాని తర్వాత ఈయన కూడా అడిగినా, ఈయన బాగా కుదరలేదు. అప్పుడు కూడా ఒక పెద్ద తీద్దాం అనుకున్న వీడియో. అయితే ఆయన పాటలు పాడి ఆయన మమ్మల్ని డామినేట్ చేసి ఇంకొక ఆయన వచ్చినాడు కదా, పాటలు పాడాడు. ఇంకొక అమ్మాయి అబ్బాయి ఇద్దరు వచ్చినాడు మాతో పాటు. అంటే అప్పుడు హనుమంతుడు వారి పాట పాడాడు. నేను మీకు పొలమాల వేసింది మాత్రమే పెట్టా, అంటే ఆశీర్వదించింది మాత్రమే పెట్టా. చిన్నది కాబట్టి పెద్దది వచ్చింది. పిట్ట కొంచెం కూత కలవాలంటే అది వెళ్ళిపోయింది. దాని తర్వాత కొన్ని కట్ చేసి అతని దగ్గర నుంచి తీసుకొని పెద్దది పెట్టినా. దానికే పెద్ద రీచ్ రాలే. దాని తర్వాత పెద్దది పెడదాము, ఇంకా సెలబ్రిటీలని కలుస్తూ సెలబ్రిటీల వీడియోసే పెడదాము అనుకున్నా. అప్పుడు చెప్తున్నాడు నీ పర్సనల్ నువ్వు చదివిన మంత్రాలకి నీకు కరెక్ట్ కాదు, చాలా కష్టపడతావు. ఆ దెబ్బతే వృత్తి తట్టుకోలేవు. ఆ మాయని నువ్వు చెప్పించి చూసావు. నీకు అర్థమైంది. సెలబ్రిటీస్ అంటే నీ ఉద్దేశం ఏంటి? వాళ్ళని వాడుకోండి, నువ్వు మంత్రాలు వదిలేసగలగాలనుకున్నావు. అది ఎట్లా కరెక్ట్? అది తల ఒప్పుకోలేదు చెప్పు. అసలు నువ్వు మంత్రాలు భగవంతుడి దైవంలో వచ్చింది, ఆశీర్వదించి స్టేజ్ వచ్చింది నీకు. చిన్న పెద్ద వదిలేదు, కడుపుకి అన్నం ఉంది, పడుకోవడానికి చోటిచ్చాడు. ఇంకా ఏం కావాలి అనుకున్నావు వీడియో పెట్టుకొని? అంటే నీ వయసుకి ఏ బుద్ధి కర్మకు రావాలో అది భగవంతుడు రప్పించాలంటే నువ్వు డ్రెస్ పట్టిపోతావు అని అర్థం. అవును కాదు, నిజమే కాదు, ఊహించుకో. నీకు సుఖంగా ఉంటుంది, ఆ వయసు చెప్పనివ్వదు. బట్ చాలా కష్టపడతావు. నీకు అర్థమైందా? అందుకని ఎట్లుండాలో అట్లుండండి. మీరు ఊహించుకున్నట్టు ఉన్నారంటే దెబ్బపడతారు. అంటే భగవంతుడిని ఎదిరించకండి. భగవంతుడు అంటే ఎవరో లేదు, ప్రకృతే, పంచభూతాలే భగవంతుడు. అవన్నీ మనకు సాక్షి. అవన్నీ రిసీవ్ చేసుకోము మన గుణాలని. ఊరికి శోకోత్రం చేయకండి. దెబ్బతింటే అసలు లేవలేము. నేను చూశాను చాలామంది పక్కన పోవడం. అందుకని నిన్న కూడా విశ్వనకర స్వామి రామకృష్ణ దత్తకుమార్ గారి చరిత్ర చదివా. ఎన్ని కష్టాలు, ఎన్ని ఘోరాలు రమణ పెట్టుకున్నాం మన రామకృష్ణ